చేస్తున్నారా? जोहार ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले। సామాజిక తత్వవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉద్ధారకుడు మహాత్మా జ్యోతిరావు ఫులే యొక్క 198వ జయంత్యోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర జయంతి శుభాకాంక్షలు. 1927లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక కుల జ్యోతిరావు ఫులే ఈ సమాజంలో మార్పు రావాలా, ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనానికి, అస్పృశ్యతకు, అదేవిధంగా పీడిత తాడిత వర్గాలు, మహిళ సైతం కూడా గురైతున్న సందర్భంగా వారి అభ్యున్నతికి తోడ్పడటం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించినటువంటి ఉద్యమకారుడు జ్యోతిరావు ఫులే. జ్యోతిరావు ఫులే కేవలం బడుగు బలహీన వర్గాలకే కాదు, జ్యోతిరావు ఫులే సాంఘిక దురాచారాలు రూపుమాపడం కోసం, సమాజంలోని వివక్షత ప్రధానంగా ఆ రోజులో మనం తీసుకుంటే మహారాష్ట్రలో బ్రాహ్మణులకు సంబంధించి మాత్రమే విద్య నేర్చుకోవాలి. శూద్రులకు సంబంధించి కానివ్వండి, అతి శూద్రులకు సంబంధించి కానివ్వండి, విద్య నేర్చుకోవటమే పాపం, విద్య నేర్చుకోకపోతున్నటువంటి ఒక షరతు కూడా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో జ్యోతిరావు ఫులే బాల్యంలోనే విద్య నేర్చుకునేటప్పుడు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడటం జరిగింది. జ్యోతిరావు ఫులే తండ్రి అయినటువంటి గోవిందరావు ఫులే సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మీరు కూడా తక్కువ కులాలకు సంబంధించినటువంటి విద్య నేర్చుకోవాలా అని అతన్ని భయపెట్టినప్పుడు జ్యోతిరావు ఫులే సంబంధించి కూడా విద్యకు సంబంధించి కూడా మానుకోవడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ముస్లిం సోదరులు, ఒక క్రిస్టియన్ సోదరులకు సంబంధించి వాళ్ళు ప్రోత్సహించి మరలా జ్యోతిరావు ఫులే సంబంధించి విద్యలో సంబంధించినటువంటి బడిలో చేర్పించి విద్యకు ప్రోత్సాహిస్తుంది. అంటే విద్య ఆ రోజు అందరి హక్కు కాదు, విద్య కొంతమంది సంబంధించి అక్కడే విధంగా కొనసాగటమే కాకుండా కూడా అనేకమైనటువంటి సాంఘిక దురాగతం. అంటే చిన్నతనంలోనే, చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నప్పుడు మనుషులకు సంబంధించి, పురుషులకు సంబంధించి వయసు ఎక్కువ ఉండి స్త్రీలకు సంబంధించి తక్కువ వయసు ఉన్న క్రమంలో పురుషులు చనిపోయిన తర్వాత ఏమాత్రం కూడా స్త్రీకి సంబంధించి మళ్ళీ వివాహాలు చేసుకునే అది కాకుండా కూడా ప్రధానంగా సాంఘిక దురాచారాలకే కాకుండా కూడా ప్రధానంగా విద్యకు సంబంధించి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. జ్యోతిరావు ఫులే చదువుకున్న టైంలోనే అనేకమైనటువంటి అవమానాలను, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి చాలా ఉన్నాయి. జ్యోతిరావు ఫులే విద్యకు సంబంధించి
ఒక విద్యార్థికి తనకు సంబంధించినటువంటి తరగతికి సంబంధించినటువంటి క్లాస్మేట్కి సంబంధించినటువంటి సహచర విద్యార్థికి సంబంధించి పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణులకు సంబంధించి అనేకమైనటువంటి అవమానాలు పంచి ఏమాత్రం కూడా నువ్వు అర్హుడు కావు మా అమ్మకి రావడానికి విధంగా ఉన్నప్పుడు ఆయన ఆ రోజు నుండి కూడా కుల వివక్ష వివడాలా అన్ని విధాలకు సంబంధించిన వివక్ష విధాలను ఉద్దేశంతో కూడా వివక్షపై పోరాటం జరిగినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. అంతేకాకుండా విద్య అందరికీ అందించాలని ఆలోచనతో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి కూడా హంటర్ కమిషన్ వచ్చినప్పుడు మొట్టమొదట కూడా బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా విమోరాణం ఇచ్చి నొక్కి ఒక్కానించి అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. అంతేకాకుండా ఈ దేశంలోనే మొట్టమొదట కూడా మహాత్మా బిరుదు అంకితుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలేకి ప్రజలు ఇచ్చినట్టు బిరుదు, మహాత్మైన బిరుదు ప్రజలు జ్యోతిరావు పూలేకి ఇచ్చినట్టు బిరుదు. అదేవిధంగా కూడా బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి కూడా ఈ సామాజిక ఉద్యమ నేపథ్యంలో కానివ్వండి ఆయన చేసినటువంటి సామాజిక ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఆలోచించి కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి కూడా మహాత్మా జ్యోతిరావు పూలేని తన గురువుగా భావించడం జరిగింది. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అనేకమైనటువంటి విచక్షణకు సంబంధించి పోరాడేటువంటి మహానుభావుడు. అంతేకాకుండా తన భార్య సైతం కూడా విద్య నేర్పి అన్ని విధాలకు స్త్రీలకు సాధించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సమాజంలో ఐక్యంగా ఉండాలా, సమానత్వంగా ఉండాలా, స్వేచ్ఛగా ఉండాలా, హక్కులు ఉండాలనేటువంటి విధానంగా పోరాడేటువంటి జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను మనమందరం కూడా తప్పనిసరి కూడా ఆయన ఆశయ బాటల్లో మనం ముందుకెళ్లాలని కూడా మనం చేస్తాం.